అంటే బేసికల్‌గాన నాకు ఊరంటే చాలా ఇష్టమన్న. ఇప్పుడు నువ్వు నమ్మవు. నాకు ఖాళీ టైం దొరికితే నెలలో 2 సార్లు నేను ఊరికి పోయేస్తా. ఫ్రీ ఉంటే పోయి 2, 3 రోజులు ఉండొస్తా. 4, 5 రోజులు, వారం 10 రోజులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి నేను. ఓకే. మళ్ళీ పోతే ఊర్లోనే ఉంటా, బయటికెళ్ళ నేను. ఇంట్లోనే ఉంటా. ఊర్లోనే. ఊరు బయటికి వెళ్ళరు. ఊరు దాటిపోను నేను ఇక. ఊళ్ళోనే తిరుగుతూ ఉంటా. చూసేవాళ్ళు మా ఊరోళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు. నన్ను ఎప్పుడు వచ్చినామని కూడా అడగరు. ఒరే ఎప్పుడు వచ్చినావురా అని అడగరు. హే వీడు ఈయన ఉన్నాడు కదరా అంటారు. కొందరు ఏమంటారు అంటే మళ్ళీ వచ్చిన వారాలు మొన్ననే పోతే కదరా అని మనకి ఏం పని లేదు, కనిపిస్తావు ఎప్పుడు చూసి నేనే అంటే నాకు ఊరు అంటే చాలా ఇష్టం అన్న. అక్కడ వాతావరణం, ఆ వ్యవస్థ అదంతా ఇష్టం. అక్కడ ఉండే జనాలను బాగా గమనిస్తుంటా నేను. ఇప్పుడు నేను తాగుబోతు పాటలలో చేస్తుంటా ఎక్కువ. ఫోక్ సాంగ్స్లో తాగుబోతు యాక్టింగ్ చేస్తూ ఉంటా. అవన్నీ నేను గమనించుకున్నవే, ప్రాక్టికల్గా నేను చూసినవే. చాలామంది తాగి రోడ్డు మీద వానంతరం వాడే తిడతా ఉంటాడు ఎవరినో. రారాయ్ నీ అంత చూస్తారే అంటుంటాడు. వీడేమని తిడతాడు అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి పాటలు పెడితే ఎట్లుంటుంది అనేది ప్రయోగమే అంతే. అట్లా చేసిన ఇప్పుడు ఏమైపోద్ది అంటే అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక సిచ్యువేషన్ చూసినావు, తాగి ఆడు మోరిల పడ్డ సిచ్యువేషన్ చూసినావు, ఫస్ట్ నవ్వుకుంటావు, తర్వాత బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది కాదు, నవ్వుకుంటావు. అదే సిచ్యువేషన్ నువ్వు తెర మీద చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అరే ఇది నాకు కళ్ళ ముందే జరిగింది కదరా. రైట్. అట్లా మనకి యాప్ట్ అయిపోతుంది అది. అట్లా జనాలు అందరి కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి కదా. పెళ్ళమ్మగలు కొట్టుకున్న సందర్భం కావచ్చు, తిట్టుకున్న సందర్భం కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు తిట్టుకున్న సందర్భం కావచ్చు. ఇవే ఎక్కువ నేను ఫోక్ సాంగ్స్లో చేస్తుంటాను. అందులో భాగంగా ఈ నీలమ్మ నీ మొగుడు అంటారు, అందులో కూడా చాలా అర్థం. నీకు కొంటె పాటలు ఇప్పుడు ఊళ్ళల్లో చాలా కొంటె పనులు ఉంటాయి. అవును. వరి వేసేటప్పుడు, వరి తీసేటప్పుడు, నాటు కోసేటప్పుడు అవి చాలా ఉంటాయి. వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. ఆ కనుసైగలు, అందులో అర్థాలు చాలా ఉంటాయి. కనుసైగలు ఉంటాయి. అక్కడ మాట్లాడుకునేది వేరే ఉంటుంది. ఏది పంపు సెట్టా? మా అన్న దగ్గర పంపు సెట్లు అంటే నిజ జీవితంలో జరుగుతున్న పరిణామాలనే ప్రజలకు చూపించే దాంట్లోకి సంబంధించిందే తప్ప మీరు సృష్టించి అక్కడ ప్రేమించుకునే ప్రేమ జంటలు స్వచ్ఛంగా ఉంటాయి, ఏ స్వార్థం ఆశించకుండా. ఎక్కడైనా స్వచ్ఛంగానే ఉంటాయి. ఎక్కడ స్వచ్ఛంగా ఉండమని నేను అనను, కానీ అక్కడ జరిగేది కొంత వెరైటీ ఉంటుంది. ఓకే. అది అంటే గమనిస్తున్నారా జనాలు, గమనించరా, ఇవన్నీ ఉండవు. గమనించకుండానే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటారు మాట్లాడుకున్న 2 మాటలైనా, చూసుకున్న 2 సార్ల చూపులైనా చాలా అర్థాలు ఉంటాయి దాంట్లో. అవును. అవన్నీ మనం చూపించగలిగితే బాగుంటుంది. పల్లె వాతావరణాన్ని బేస్ చేసుకొని అనేక పాటలు పాడరు కాబట్టి పల్లె యొక్క గొప్పతనం ఏంటంటే మీ మాటలు ఏం చెప్తారు? అమ్మ తర్వాత అమ్మ అన్న పల్లె. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకన్నా అమ్మతోటే కంపేర్ చేశారు? ఈ అమ్మే అన్న మనకి ఇప్పుడు ఇక్కడన్నా నేను రీసెంట్గా ఒక పాట రాస్తున్నా, పల్లెకి పట్టణానికి ఉన్న తేడా. రైట్. పట్టణం మనల్ని ఎట్లా ఆదరించింది, పల్లె ఎట్లా ఆదరిస్తుంది అనే తేడాతో రాసిన. అమ్మతోనే పోల్చడం ఎందుకనంటే అన్న నాకున్న ఫీలింగ్ అది. నేను మా ఊరికి పోతే నాకు అమ్మయ్య అనిపిస్తుంది, రిలాక్స్ అనిపిస్తుంది. అమ్మా నా ఊరికి వచ్చిండ్రా నేను అనిపిస్తుంది. మళ్ళీ నేను పోయేది ఏడాదికో 2 నెలలకో కాదు, నెలకు 2 నెలలకు ఒకసారి, నెలకు 2 సార్లు, 2-3, ఒక్కోసారి 3 సార్లు పోతా. యావరేజ్గా 2 వారాలు. లిటరల్లీ నమ్మవన్నా నువ్వు, నా ఫ్రెండ్ నేను కలిసి ఒక వారం రోజులు ఊళ్ళో ఉండి బయలుదేరి వస్తున్నప్పుడు నా ఫ్రెండు ఒక దగ్గర దిగిపోయిండు. వాడు ఏడ్చుకుంటూ పోయిండు అన్న. ఓకే. చెయ్యమ్మ ఎందుకున్నారా నేను ఇన్ని రోజులు ఊళ్ళే, నాకు రాబుద్ధి కావట్లేదు, పోబుద్ధి కావట్లేదు. అట్లా చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు. నీకు ఇప్పుడు మా ఊరు నుంచి హైదరాబాద్కి రావాలంటే కృష్ణనో, ఇంటర్సిటీనో, గోల్కొండనో, శాతవానో ఎక్కి రావాలి మైబాద్కి వచ్చి. ఈ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు చూడాలి వాళ్ళ గోస. ఓకే. వాడు ఆల్మోస్ట్ ట్రైన్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఇక్కడ డ్యూటీ పోద్దన్న భయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకంటే ఏ డ్యూటీ లేదు కాబట్టి నేను ఎన్ని రోజులైనా ఉంటా. కానీ డ్యూటీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా? తెల్లారి 4-10 గంటల వాడు డ్యూటీలో వాడు ఉండలేడు, రాలేడు, అసలు ఏందో మన జీవితం నాకు అర్థమే కాదు. మస్తు బాధపడుతుంటారు. అలాంటివి బేస్ చేసుకుని నేను ఒక పాట రాసిన. ఓకే. అది త్వరలో వస్తుంది. నాకు తెలిసి చాలా అద్భుతంగా హిట్ అవుతుంది అనుకుంటా. పాడతా ఒకసారి. మాకు ప్రోమో టైప్ ఏమన్నా ప్రేక్షకులు వినిపిస్తారా? ఖచ్చితంగా పాడతా. పాడితేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది, పలానా పాట వస్తుందట, మనం కూడా వినాలి. వెళ్ళిపోతారా మావా ఊరికెళ్ళిపోతారా,
తల్లి లాంటి నా పల్లె కళ్ళల్లోనే ఉన్నదిరా, అమ్మా నాయనల ముసలితనం ఒంటరి పోరాటమైనది, పలకారించే బంధం లేక ఊపిరి ఆగుతున్నది, ఈడరెక్కలు ముక్కలు చేసుకొని ఏం సాధించామురా, ఊరు నన్ను పిలుస్తున్నది, మా ఊరది బంధాన్ని మరువకన్నది, రమ్మని కోరుతున్నది, ఒకసారది ఒడిలో ఒదిగి పొమ్మని. కారం మెతుకుల బువ్వ తిన్న కంటికి పుట్టెడు సంతోషముండే, ఆపద సంపద ఏది ఉన్నా అందరూ కూడి బతుకుతుండే, కూలీనాలి బతుకులైన కాలం సల్లగా సాగుతుండే, మాటకు మాట సాయమై ఊరు అంతా అండగుండే, నాడు బతికే ఆదరు వాడలేక పొట్ట సేత పట్టుకొని వచ్చినం, చెమట సుక్కలు దారా పోస్తూ ఇరుకు గదులల్ల చితికిపోయినం, ఉల్ల రక్త బంధము స్నేహ బంధము ఇడిసి ఓడిసిపోతున్నాం, ఊరు నన్ను పిలుస్తున్నది, మా ఊరది బంధాన్ని మరువకన్నది, రమ్మని కోరుతున్నది, ఒకసారది ఒడిలో ఒదిగి పొమ్మని. చాలా అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశారన్న. విన్నంతసేపు నిజంగా నాకే బాధ అనిపించింది. నేనైతే మా ఊరి ఇమాజినేషన్లో వెళ్ళిపోయినా ఇప్పుడు. అంటే ఇప్పుడు అక్కడ కారం మెతుకుల బువ్వ తిన్నా కలిసిమెలిసి బతికేటోళ్ళన్న అప్పుడు వెనకటి రోజులల్లా. లిటరల్లీ మనం మానవ సంబంధాలు ఇప్పుడు కూడా లేవన్న వాస్తవం, కొంతవరకు డైల్యూట్ అవుతున్నాయి అన్న, పొల్యూట్ అయిపోయినాయి చాలా. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్, నువ్వు నాకంటే ఎంత చిన్ననో నాకు తెలియదు, కానీ మన టైంలో కూడా ఊరు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇందులో రాసిన సెకండ్ చరణంలో ఉంటుంది, ఏమని ఉంటుంది, పట్నం బతుకుదెరువు లేక పట్నం వచ్చినాం, బతుకునిచ్చింది పట్నం, కానీ ఈ బతుకు ఇబ్బందికరంగా ఉంది, ఇదే బతుకు అక్కడ ఉంటే బాగుండు కదా, అమ్మ నాయనకు దగ్గర ఉండేటోళ్ళం, స్నేహితులకు దగ్గర ఉండేటోళ్ళం, కానీ ఇప్పుడు నేను ఊరికి పోదామంటే ఊరు లేదు, శిథిలం అయిపోయింది. నా వ్యక్తిగతంగా మీకు మాట చెప్పాలి, నేను అంటే నాకు పెళ్ళైంది, నా భార్య నాకు 2 పిల్లలు, మా భార్య, అందరం ఇక్కడే ఉంటాం. కానీ ఒక్కొక్క రోజు నేను రాత్రి 7-8 ట్రాఫిక్ ఇదంతా పొల్యూట్ చూసి ఆ కారు డైరెక్ట్ మా ఇంటికే తిప్పేస్తాను. నేను మా భార్యకి చెప్పాను, పిల్లలకి చెప్పాను, ఎవరు ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఎంతైనా 2 hours జర్నీ, మనకు వెళ్ళిపోతాం, పడుకొని ఒక తెల్లారాడు బయటికి వెళ్ళి ఆ వాతావరణం ఆస్వాదించి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ. ఎందుకో నాకు ఊరంటే నిజం మీరు చెప్పినట్టు వెళ్ళిపోతాను నేను, ఎవ్వరికీ చెప్పకుండా. అంతే, దానికి ప్లానింగ్ ఉండదు, నేను వస్తున్నాను చెప్పడం ఉండదు, ఏం లేదు, వెళ్ళిపోవడమే. అంటే సడన్గా ఆ ఆలోచన, ఊరనే ఆలోచన వస్తే నిజంగా ఎంత ఉంటుంది అనేది స్వయంగా నాకు తెలుసా బాధ. అవును అబ్బో, అది ఏమంటారు, అదొక స్పెషల్, అవును స్పెషల్ అకేషన్ నాకైతే ఊరికి పోవడం అనేది. ఎప్పుడు పోయినా స్పెషల్ అకేషనే. ఓకే, మీరు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా పై స్థాయికి వెళ్ళే టైంలో కూడా ఇంకా ఊరు మానవ సంబంధాలను ఇట్లానే వెదజల్లే ప్రయత్నం చేస్తారన్న, నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదంటే పూర్తిగా రాజకీయ నాయకులకే రాసి పాడే ఒక మానకొరట ప్రసాద్ని చూస్తారా ప్రజలు? లేదు, అట్లేం లేదన్న. నీకు అంటే లిటరల్లీ నేను సభాముఖంగా ఒక విషయం చెప్పేస్తా. నేను నా పిల్లలు 10th ఇంటర్కి వచ్చేసరికి నేను హైదరాబాద్లో ఉండనన్న. ఓకే, ఇది ఫిక్స్, గుర్తుపెట్టుకోను. మరి ఎట్లా వదినమ్మ చూస్తే మరి ఇంటర్వ్యూ మీకు ఇబ్బంది అవుతుంది కదా, రోజు అన్నం కూడా పెట్టదు మిమ్మల్ని ఇంట్లో. లిటరల్లీ ఆమె ఇప్పుడే పోదాంపా అంటుంది. అయ్యో, ఇప్పుడే వెళ్ళిపోదాంపా అంటుంది. నేనే పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్నా. అన్న ఇగో ఈ పాటలు రాయడం, పాడడం, బతుకుదెరువు ఆటోమేటిక్గా వస్తుంది అన్న, ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఊరు మొత్తం శిథిలమైపోయిన తర్వాత మనం పోయి ఏం చేస్తామన్నా? ఆడపోయి మనం చేసేది ఏముంటుంది? ఇక జీవితం మొత్తం ఈ పొల్యూషన్లోనే బతకాలి, ఇక్కడే ఉండాలి. హైదరాబాద్ బతుకుదెరువుని ఇచ్చిందన్న, కాదని నేనన్నా. ఎవరు వచ్చినా హైదరాబాదే బతుకు కాదు కదా, హైదరాబాద్ బతుకు తెరువుని ఇచ్చింది, కానీ హైదరాబాదే బతుకు కాదు. హైదరాబాదే మన బతుకు కాదు కదన్న. అక్కడ అమ్మ ఉంటుంది, నాయన ఉంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు, మనకు ఇల్లు ఉంటుంది, మన సొంతం అనేది ఒకటి ఉంటుంది, భూమి ఉంటుంది.
మా పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చారు కానీ నేను హైదరాబాద్ ఉండని. ఇదైతే ఫిక్స్. ఇదైతే ఫిక్స్. రైట్ అన్న, చివరిగా ఇన్నేళ్ల మీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిరు, ఎన్నో సుఖదుఖాలను చూసిరు, బాధ ఆనందాలను చూసిరు. సో జీవితాన్ని మొత్తం అంటే సగం జీవితాన్ని అనుభవించిన మీకు సామాజిక నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఏంటి ఒక మాటల్లో జీవితం గురించి చెప్పాలంటే చివరికి ఏం చెప్తారు ప్రసాద్ గారు? జీవితం గురించి చెప్పాలంటేనా, ఒక్క మాటలో చెప్పాలంటేనా, యాక్చువల్గా నేను ఎక్కడో విన్నాను, మనిషికి కష్టాలు అనేటివి గొంగలి పురుగు లాంటివి. కష్టం ఉన్నంతసేపు గొంగలి పురుగు పారినట్టు కుట్టినట్టు అనిపిస్తుంటుంది. ఆ క్షణాన్ని దాటేస్తే గొంగలి పురుగే అద్భుతమైన సీతాకోక చిలుక అవుద్ది అని పోసాని కృష్ణమురళి గారు ఎవరో చెప్తే విన్నా నేను. ఇది అది 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 జీవితం కూడా అంతే అన్న. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాన్ని దాటకుండా ఎవరు సుఖాన్ని అనుభవించలేరు. ఇప్పుడు ఒక పని చేయాలని అంటే అంత ఈజీగా అయిపోదన్న. జీవితంని మనం గెలవాలి అనుకున్నా దానికి ఖచ్చితమైన ప్లానింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. టైం సెన్స్ ఉండాల్సిందే, క్రమశిక్షణ ఉండాల్సిందే, మనం మాట్లాడే విధానం పర్ఫెక్ట్ ఉండాల్సిందే. లేకపోతే మనం జీవితాన్ని గెలవలేము. ఇది మాత్రం ఫిక్స్. చలో అన్న, రైట్ అన్న. పిలవంగానే పాపం మీ టైం అంతా కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నట్టున్నా, క్షమించాలి మీ తమ్మునిగా. ఒక మాట అయితే వ్యక్తిగతంగా ఒక మాట అందరికీ ప్రేక్షకులకు కూడా చెప్పాలి గర్వంగా. మానుకోట ప్రసాద్ అని పిలువబడే ఈ వ్యక్తి కూడా మా జిల్లా వాసే అని చెప్పి, మా ప్రాంత వాసే అని చెప్పి కూడా నేనైతే వ్యక్తిగతంగా చాలా గర్వంగా చెప్తా ఈ అంశాన్ని అయితే. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. ప్రసాద్ అన్న, భవిష్యత్తులో మీరు మరింత పై స్థాయికి ఇంకా అధిగమించాలి, ప్రజల మనసులు మరింత దోచుకొని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, వ్యక్తిగతంగా మీ తమ్ముడిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ, సిగ్నేచర్ స్టూడియోకు, ఉపేందర్కు థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్.